హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ స్టాక్ మార్కెట్ రౌండప్ ఒకసారి చూద్దాం. నిఫ్టీ మరియు సెన్సెక్స్ ఈ వారం కొంచెం అండర్ ప్రెషర్లో ఉన్నాయి. లాస్ట్ 3 డేస్ నష్టాలన్నీ క్లోజ్ అయ్యాయి. నవంబర్ 3 నుంచి 7 మధ్య మార్కెట్లో టాప్ గెయినర్స్. లిస్ట్లో ఫైనాన్స్ స్టాక్ జోరు చూపించాయి. మొదటి షేర్ శ్రీరామ్ ఫైనాన్స్ సూపర్ ర్యాలీతో టాప్ గెయినర్గా నిలిచింది. రెండవ షేర్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఈ జాబ్ ట్విన్స్ కూడా మరియు మంచి లాభాల్లో ఉన్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్, టాటా స్టీల్ ఇవి కూడా నవంబర్ 3 నుంచి నవంబర్ 7 వరకు పాజిటివ్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు లాసెస్ చూద్దాం. ఈ వారం బిగ్గెస్ట్ లూజర్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్. ఫ్రైడే రోజు 4.4% వరకు పడిపోయింది. దీనికి రీజన్ ఒక పెద్ద బ్లాక్ డీల్ జరిగింది. సింగపూర్ దేశానికి చెందిన సింగ్టెల్ కంపెనీకి 0.8% వాళ్ళ స్టాక్స్ అమ్మేశారు. దాని విలువ సుమారు 10,300 కోట్లు. దాంతో షేర్ ప్రైస్ ఒక్కసారిగా పడిపోయింది. వీటితో పాటు టాటా కన్స్యూమర్, టెక్ మహీంద్రా కూడా నష్టాల్లో ముగిశాయి. ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం అంతా ఐపీఓలో హడావిడే. గ్రో ఐపీఓ ఈ వారం బిగ్గెస్ట్ న్యూస్ ఇదే. సబ్స్క్రిప్షన్ నవంబర్ 7 క్లోజ్ అయ్యింది. రెస్పాన్స్ అదుర్స్ మొత్తంగా 17 సార్లకు పైగా సబ్స్క్రైబ్ అయ్యింది. పిన్ ల్యాబ్స్ ఐపీఓ ఇది కూడా శుక్రవారమే ఓపెన్ అయింది. కానీ ఫస్ట్ డే రెస్పాన్స్ కొంచెం డల్గా ఉంది. డే 1 కేవలం 13% మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యింది. ఇది ఫ్రెండ్స్, ఈ నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు మార్కెట్స్ అనేది. మీరు గ్రో ఐపీఓ అప్లై చేశారా, లేక ఎయిర్టెల్ షేర్స్లో ట్రేడ్ చేశారా? కింద కామెంట్ చేయండి.